చేర్యాల మండలంలోని గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మేక మల్లేశం గెలుపు కోసం జనగామ ఎమ్మెల్యే ఎప్పాల రాజేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. వీరన్నపేట, ఆకునూరు, దొమ్మాట, రాంపూర్, ముస్త్యాల, చెంచనకోట గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు మోసం చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతు బంధు వేస్తామని చెప్పి రైతు బంధు వేయలేదు అని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని, ఇలా వారిచ్చిన హామీలను తొంగలు తొక్కి ప్రజలు మోసం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం కూడా చాలా కష్టంగా ఉన్నది, నువ్వు ఎట్లా చేసి కాపాడాలని మెసేజ్ పెట్టింది. నేను ఏడో మీటింగ్లు ఉన్నా, ఇట్లే మీటింగ్లు ఉంటే ఆ ఫోన్ ఎత్తాను, అందువల్ల అని చెప్పి మళ్ళీ చూసుకొని ఏమైందని చెప్పేసి అంటే అది వాళ్ళందరితో మాట్లాడితే 48 గంటల దాకా ఏం చెప్పలేము, వాళ్ళు ఎవరు పట్టుకోలేదట, మేము పట్టుకున్నాం అని చెప్పిండ్రు వాళ్ళు హాస్పిటల్లో. 2 రోజుల తర్వాత ఆయన ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ఇక మళ్ళీ నాకు ఫోన్ చేయలే ఆయన, అంటే ఇక మంచిగా ఉండటం అనుకున్నాం. మరిగా అనుకుని మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసాడు. సరే మా అమ్మ మంచిగా అయింది, నేను ఇలా డిశ్చార్జ్ అవుతున్నాను, నేను పోతున్నా అని చెప్పేసి ఆయన కొద్దిగా బాధపడుతూ కొద్ది సంతోషంతో ఫోన్ చేసాడు. నిన్ననే తీసుకొచ్చిన అనుకుంటా, ఇప్పుడు వచ్చిండు. సంతోషం, ఎందుకంటే నాకు కూడా ఎవరికైనా ఇంత సేవ చేయగలిగే భాగ్యం ఉంటే అంతకంటే ఎక్కువ గొప్పగా ఏముంటుంది. రాజకీయాలు ఏముంటుంది, రాజకీయాల్లో ఇష్టంగా వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయం అంటేనే ఒకరికి ఇంత సాయం చేయడం. ఓ వార్డు మెంబర్ అయిందంటే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ ఆ మూలి మంచిగా చేస్తా, రోడ్లు వేస్తా, ఏమైనా ఉన్నట్లయితే ఇంకా పింఛన్ రాణాలను తీసుకుపోయి, కొంచెం చదువు రాణాలను తీసుకుపోయి, పేదవాళ్ళు ఉంటే చూపిస్తా అంటానికి వార్డు మెంబర్ అవుతాడు. సర్పంచ్ అయ్యేటోళ్ళు కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ శనిగరం బాలు కూడా 30 రోజులు ఐసీయూలో ఉన్నాయట. 30 రోజులు ఐసీయూలో ఉన్నాడంటే ఏం తెలుసా, ఒక్కరోజు ఐసీయూలో ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్ 1,00,000-1,50,000 వేస్తారు, చిన్న హాస్పిటల్ 60,000-70,000 వేస్తాయి. ఎంత కాకుండా 25-30 లక్షలు అవుతాయి. ఒక్క పైసా లేకుండా మొత్తం కూడా మంచిగా చేసి తెచ్చుకున్నాం. మీ అందరికి కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, 6 నెలల్లో ఎట్లయితే నేను ఈ యొక్క జనగామ ప్రజలందరికీ వైద్య సేవలు చేసినో, వచ్చే 4.5 సంవత్సరాలు కూడా అది ఎన్ని లక్షలు అయితే ఏమైతే అని చెప్పేసి మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మీరు ఇంత కార్డు తీసుకొచ్చేసి ఇగో ఇట్లా ఆకునూరు అని చెప్పేసి ఇట్లా చెప్తే చాలు, ఎవరి అవసరం లేదు, ఊసే లేదు, నాకు కూడా చెప్పిన అవసరం లేదు. నాకు చెప్పట్లేదు, మీరు పోయి నాకు చెప్తాను, ఎవరి వాళ్ళు పోయి చూపించుకుంటారుగా. అట్లనే 4.5 సంవత్సరాలు కూడా మీకు అట్లనే ఉచిత వైద్య సేవ చేస్తా ఖచ్చితంగా అని హామీ ఇస్తున్నా. అదేవిధంగా కొన్ని పనులు ఉన్నాయి, ఆకునూరు, పెద్దూరు, కొన్ని గుళ్ళ సంబంధించిన అభివృద్ధి చేయాల్సి ఉన్నది. అదేవిధంగా కాలువలకు సంబంధించి ఉన్నది, నీళ్లు దానికి సంబంధించిన మంచిగా వస్తేనే మనం అంతా కూడా మంచిగా ఉంటాం. కాబట్టి అభివృద్ధి పనులు ఇంతవరకు మొదలు కాలే. 5 నెలల నుంచి ఒక్క పైసా నీటి సుక్క, కరెంటు ఏది లేదు. మీ అందరికి ఎన్ని మాటలు చెప్పిండు, ఓట్లు మొత్తం కూడా మన అందరు కూడా చెప్తే ఓట్లకు 500 రూపాయలు ఇస్తా, వరి కాగానే మొత్తం వానాకాలం కాగానే ఇస్తా అన్నాడు. సరే వానాకాలం అయిపోయింది కదా, మరి ఏమైంది అని చెప్పేసి అడిగితే ఇప్పుడే కదా ఎక్కింది, నాకు 7 పైసలున్నాయి, నేను చూసుకుంటాను, మీ కేసీఆర్ నా లంక బిందెలు ఇచ్చిండ, నాకు అసెంబ్లీలో అడిగిన 9వ తారీఖు ఇస్తున్నావు కదా ఏందని అడిగితే లేదు వానాకాలం కాదు యాసంగి ఇస్తా అన్నాడు. ఈ యాసంగి ఇచ్చిండా? వానాకాలం పోయింది, యాసంగి వచ్చింది. యాసంగి ఇప్పుడు ఏమంటాడు, మళ్ళా వానాకాలం ఇస్తా అంటాడు. వానాకాలం మళ్ళీ ఏమంటాడు, మనకు తెలీదా? వెనకడ మన ఊళ్ళలో రాసుకునేది, ఎవరో వస్తున్నాడో దయ్యం వస్తుంది, సైతాన్ని పడుతుంది అంటే ఇంటి మీద రాసుకున్నది ఏమని, ఓ స్త్రీ రేపు రాసేది. గట్లనే రేవంత్ రెడ్డి కూడా వానాకాలం అంటే యాసంగి, యాసంగి అంటే వానాకాలం. ఓట్ల మీద ఓట్లు వేస్తాడు, రైతు బంధు కూడా ఇస్తాడు, 15,000 ఇస్తా. కేసీఆర్ అయితే 10,000 ఇస్తాడు, నేనైతే 15,000 ఇస్తానండి. ఇచ్చిందా 15,000 ఎవరికన్నా? ఎవరికి వేలేగా. ఇంకేమన్నాడు, మీరందరూ డిసెంబర్ 9న పెద్ద ఆయనే, మీరందరూ కూడా రుణమాఫీ నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా. కేసీఆర్ అయితే 1,00,000 చేస్తాడు, నేను 2 లక్షలు చేస్తా. మీరు ఒకవేళ 2 లక్షలు తీసుకోకపోతే తొందరగా పరిగెత్తని తీసుకొచ్చుకోండి అని చెప్పేసి చెప్పిండు. నేను 9వ తారీఖు చేస్తా, 10:30కు టైం కూడా చెప్పిండు, డేటు టైం అన్ని చెప్పిండు, ఎంత అమౌంట్ కూడా. 2 లక్షలు తెచ్చుకోండి, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాక 10:30కు నేను సంతకం ఫస్ట్ పెడతానండి. వచ్చినాయా 2 లక్షలు? 2 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా? లక్షలు వచ్చినాయా? కరెంట్ 24 గంటల కరెంట్ వస్తుందా? చెర్ల నీళ్లు ఉన్నాయా? మరి ఇన్ని నష్టాలు చేసిండు కేసీఆర్ సార్, పెట్టిన అన్ని కూడా నీళ్లు ఇవ్వకపోతే చక్కగా, మంచినీళ్లు చక్కగా ఇవ్వకపోతే, ఇలా అభివృద్ధి పనులు అంటే పక్కన పెట్టు,
కనీసం వీటన్నిటి కూడా రైతు బంధు నేను ఇచ్చిన పైసలే 7,500 కోట్లు పెడితే వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం కూడా నువ్వు ఇవాళ నీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటువి. ఆ కాంట్రాక్టర్లు మొత్తం తీసుకుపోయి ఎన్నికల కోసం అని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీలో 2 మిగిలిపోయినాయి. ఇక కర్ణాటక ఉంది 29 రాష్ట్రాల్లో. ఆ నుంచి పైసలు మోస్తాను వాడికి, ఇక్కడి నుంచి మూటలు మోస్తాను. వచ్చిన మన రైతు బంధు పైసలు మా అక్కలకి ఎన్ని మాటలు చెప్పిండు. మీ అత్తకు 2,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్, కోడళ్ళకి ఇయ్యలే. నేనైతే రాగానే 2,500 ప్రతి ఇంటికి ఇస్తాను. ఇచ్చి నాకెవరికైనా ఇచ్చిన 2,500 మనకి ఇవాళ వచ్చింటే ఈ 4 నెలలు వస్తే ఎంత అయ్యేది? మీరు చెప్పిన యూత్ పోరగాళ్ళకి ఏమన్నాడు? 4,000 రూపాయలు నేను ఉద్యోగం వచ్చేదాకా ఇస్తాను. ఇచ్చిండా? మీ బుజ్జి కాలేజీ పోయినట్లయితే మీ బుజ్జికి స్కూటీ ఇస్తా అన్నాడు. 600 ఏమన్నా స్కూటీలు వచ్చినాయా? వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినా ఎవరికన్నా? మీ చెల్లెకి వచ్చిందా? మీ బిడ్డకు రాలేదా? ఎవరికి రాలేదు. ఒక్క మాట ఇప్పుడు రైతులకు సంబంధించింది రైతు బంధు 15,000 ఇస్తానని చెప్పా, రైతు బీమా కొనసాగించకపో, ఓట్లకు 500 ఇస్తానని ఇవ్వకపో, 24 గంటల కరెంటు కొనసాగిస్తానని చేయకపో, రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చేయకపో, మా అక్క చెల్లెలు అందరూ కూడా 2,500 చేస్తానని చేయకపో, గ్యాస్ ఇస్తానని చెప్పి పైసలు కట్ చేయకపో, ₹1 కూడా వాళ్ళే గ్యాస్ ఇయ్యలేదు. అదేవిధంగా ఒక్కటే ఇచ్చిండు. జై తెలంగాణ. ఇవి ఏమని చెప్పేసి అడుగుతామంటాడు కేసీఆర్. నువ్వు నన్ను అడుగుతావా? అప్పులనే దేశం మొత్తం మీద అదే